నమస్కారం శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. భూ కబ్జాలు అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ తమీం అన్సారియా అధికారులకు సూచించారు. రెవెన్యూ సమస్యలపై జిల్లాలోని ఆర్టీఓలు తహసీల్దార్లతో వీక్షణ సమావేశం నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించి మీకోసం అర్జీలతో పాటు పత్రికా కథనాలను సుమోటోగా స్వీకరించి సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ ప్రైవేట్ అసైన్డ్ భూముల కబ్జా ఆక్రమణలకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. వీక్షణ సమావేశానికి గైర్హాజరైన వెలిగండ్ల పుల్లల చెరువు మండల సర్వేయర్లకు తాకీదులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. జేసీ రోనంకి గోపాలకృష్ణ మాట్లాడుతూ రేషన్ డీలర్ల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని, కార్డులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అదనపు దుకాణాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. డిఆర్ఓ వచ్చిన ఓబులేసు, స్పెషల్ కలెక్టర్ లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే లీగల్ ఎయిడ్స్ కాకుండా థర్డ్ పర్సన్స్ ఉన్నారో వారికి అమ్మి ఉండవచ్చు, ఆర్ సేల్ అగ్రిమెంట్ చేసుకుని ఇచ్చి ఉండవచ్చు. సో దట్ ఈస్ పిఓటి వైలేషన్స్. ఫార్మ్ 1, ఫార్మ్ 2 అవి అన్ని కూడా వారికి ఇచ్చి యాజ్ పర్ ప్రొసీజర్ ఉంది. సో యూ విల్ రిజంప్షన్ చేస్తారు. ఇంకొకటి మీకు అసైన్మెంట్ కండిషన్ వైలేషన్స్. సో కండిషన్ వైలేషన్స్ కి వారికి 2 years లోపల సాగులో చేయాలి. ఏదైతే మనకు అగ్రికల్చర్ పర్పస్ కోసం ఇచ్చి ఉన్నామో దానికి మాత్రమే వాడాలి. వేరేదైనా నాన్ అగ్రికల్చర్ పర్పస్ కోసం వారు వాడుతున్నారు, అది అసలు వారు పొసెషన్ లోనే లేదు అంటే ఇవి అన్ని కూడా కండిషన్ అసైన్మెంట్ ఏ కండిషన్ పైన వారికి ఇచ్చాము అసైన్మెంట్, ఇట్ ఈస్ ద వైలేషన్ ఆఫ్ కండిషన్స్. సో దానికి కూడా అగైన్ యూ విల్ ఇష్యూ నోటీస్ అండ్ యాజ్ పర్ రూల్స్ మీరు రెస్యూమ్ చేస్తారు. థర్డ్ కేటగిరీ మనకి ఎక్కువ ఎస్పెషల్లీ సిఎస్ పురంలో నోటీస్ చేసినది, కనిగిరి మండల్లో నోటీస్ చేసినది. దోస్ ఆర్ ది ఫేక్ పట్టాస్, ఫేక్ ఎంట్రీస్. అటువంటి కేసుగా మెయిన్ వచ్చేసరికి మనము ఈ ఎన్క్రోచ్మెంట్స్ అనేవి బాగా మీ అందరికీ రోజు న్యూస్ ఐటమ్ కానీ లేదంటే అర్జీలు కానీ బాగా వస్తున్నాయి. బట్ ఇక్కడ ల్యాండ్ గ్రాబింగ్కి ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్కి డిఫరెన్స్ మీరు అందరూ స్లైట్ డిఫరెన్స్ మరి తెలుసుకోవాలి. ల్యాండ్ గ్రాబింగ్ అంటే ఇదర్ పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్. ఆ ల్యాండ్తో వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. ఫైన్ నైట్ ఆర్ మార్నింగ్ వచ్చి వాళ్ళు దాని మీద గుడిసెలు కట్టడం కానీ లేదా ప్రొక్రియలు తెచ్చి తవ్వడం కానీ లేదా ఇంకోటి చేయడం, ఒక థర్డ్ పార్టీ వచ్చి చేయడం. అప్పటి వరకు వాళ్ళతో ఎటువంటి సంబంధం ఉండదు ఆ ల్యాండ్కి వాళ్ళకి. లేదా ఒక మాఫియా ఉంటారు, ఒక మాఫియా నడిపిస్తుంటారు, ఒక 50-100 మంది. బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు, అక్రమ అరెస్టులకు నిరసనగా విహెచ్పి, బీజేపీ, హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హిందూ సమైక్యత ర్యాలీని నిర్వహించారు. చెన్నకేశ్వర స్వామి దేవస్థానం వద్ద నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ ఏనుగు చెట్టు మీదుగా ప్రకాశం భవనం వరకు చేరుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ నియంత్రణ నుంచి విముక్తి చేసి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉత్తమ ధార్మిక వ్యవస్థకు అప్పగిస్తూ వెంటనే చట్ట సవరణ చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఒక జాతీయ ఉద్యమానికి శ్రీకారం చుట్టిందని విహెచ్పి నాయకులు సోమా సుబ్బారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విహెచ్పి, బీజేపీ నాయకులు బలరాం, సీతారామయ్య, సుంకు రఘు, రాధారమణ గుప్తా జంధ్యం, బొద్దులూరి ఆంజనేయులు, బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షులు పి కృష్ణారెడ్డి, చిలకపాటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. లోకంలో ఏమి జరుగుతుందో హిందువులు మేల్కొని నిశితంగా గమనించవలసిన అవసరం ఎంతో ఉంది. స్వాతంత్ర సమయంలో పాకిస్తాన్లో ఉన్న 22% హిందువులు ఈ రోజున 1/2%, 21.5% హిందువులు, కోట్లాది మంది ఎందుకు మాయమైపోయారు? అదే ప్రకారంగా ఈ రోజున బంగ్లాదేశ్లో కూడా హిందువులను నరమేధం కొనసాగిస్తూ ఉన్నారు.
హిందువులు లోకానికి ఉపకారం చేసే ఇస్కాన్ స్వామి కృష్ణదాస్ గారిని అరెస్టు చేశారు. ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద దాడులు నిరంతరం ఒక ప్లాన్ ప్రకారం కొనసాగుతూనే ఉంది. మన యొక్క భూగోళం మీద వేరే జాతి ఉండకూడదు, హిందువుల జాతే ఉండకూడదని చెప్పని నిశ్చితంగా అనేక మంది వ్యక్తులు వ్యవస్థలు దీనికోసం పనిచేస్తూ ఉన్నాయి. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని అణగదొక్కుతూనే ఉన్నారు. అలాగే వెంటనే బంగ్లాదేశ్లో కృష్ణదాస్ గారిని విడుదల చేయాలి. అలాగే బంగ్లాదేశ్లో జరిగే హిందువుల మీద దాడులను పూర్తిగా నిలిపివేయాలి. జై భారత్, వందే మాతరం. ఇటీవల కాలంలో మనం చోటు చేసుకున్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ పరిణామం చూస్తే దేశమంతా ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఏకమయ్యేసేసి ఈరోజు రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రాబోయే కాలంలో కూడా హిందువులందరూ సంఘటితంగా ఉండి ఈ యొక్క అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు చూస్తూ ఉన్నాం. వెంటనే కూడా ఈ యొక్క బంగ్లాదేశ్ రాష్ట్రమైనటువంటి కృష్ణ స్వామీజీని ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఈ స్వామీజీకి మద్దతుగా ఉన్నటువంటి లాయర్ మీద ఈరోజు భౌతికంగా దాడులు జరిగే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోదరులారా, మీకు అంతా తెలిసినటువంటి విషయమే, బంగ్లాదేశ్లో జరుగుతున్న స్త్రీల మీద జరుగుతున్న అకృత్యాలు, అలాగే దేవాలయాల మీద జరుగుతున్న అకృత్యాలు, అలాగే హిందూ సంఘాల మీద ఎవరైతే హిందువుగా ఉన్నాడో వాళ్ళ మీద రకరకాలుగా వాళ్ళని చిత్రహింసలకు గురి చేయడం జరుగుతుంది. అలాంటి సందర్భంలో మహిళల మీద కూడా రకరకాలుగా వాళ్ళని ఇబ్బందులు పెట్టడం కూడా జరుగుతుంది. కొన్ని కంటితోటి కూడా చూడలేని పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇస్కాన్ అధిపతి అయినటువంటి ఆయన కూడా కనీసం ధర్నా, శాంతియుతంగా ధర్నా చేసినటువంటి విషయానికి ఆయన కూడా అరెస్ట్ చేసి ఉంటారు. ఆయన తక్షణం విడుదల చేయాలని, అక్కడ హిందువుల మీద ఎలాంటి అకృత్యాలు జరగకుండా ఉండాలని, వాళ్ళకి బంగ్లాదేశ్ వరకు బుద్ధి వచ్చేటట్టుగా ఈ ధర్నా ప్రపంచవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ రోజున భారతదేశం ఎందుకు వెనకాడుతుందంటే ప్రపంచ దేశాల మద్దతు కావాలా. నిన్ననే బ్రిటిష్ వాళ్ళు మద్దతు ఇచ్చారు. ఇంకా త్వరలోనే అమెరికా లాంటి దేశాలు, రష్యా లాంటి దేశాలు కూడా మద్దతు ఇస్తారు. ఆ తర్వాత ఒక అరగంటలో నీ దేశాన్ని ఒక్కటి వేలతో పెకిలించేటటువంటిది ధైర్యం ఈ భారతీయ జనతా పార్టీకి ఉంది. ఖబర్దార్, ఇప్పటికైనా తెచ్చుకొని ఆ యొక్క చిన్మయానంద గారిని తక్షణమే విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భం హిందూ పరిరక్షణ తరఫున మేమందరూ కూడా కోరుతున్నాం. సాంఘిక సంక్షేమ హాస్టల్ను ఆదర్శంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. వీటిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కప్పరాల తిప్పలో ఉన్న ఎస్సీ బాలికల గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఈ పాఠశాలలో ఓ బాలిక పాము కాటుకు గురైంది. వీటిపై కేబినెట్ సమావేశంలో చర్చకు రాగా ఆకస్మికంగా సందర్శించారు. బాలికలతో కలిసి భోజనం చేశారు. గురుకుల పాఠశాలల ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం 153 కోట్లు కేటాయించిందన్నారు. ప్రిన్సిపల్ పద్మావతి, బిట్రగుంట ఎస్ఐ బొజ్జా నాయక్, మండల టీడీపీ అధ్యక్షుడు ఎం నాగేశ్వరరావు మంత్రి వెంట ఉన్నారు. స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ లక్ష్య సాధనను సాధించేందుకు స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఆర్థిక స్థితిని తెలుసుకోవడంతో పాటు వారి కుటుంబ ఆదాయ వనరులు తెలుసుకునేందుకు ప్రభుత్వం ఆదాయ ప్రొఫైల్ సర్వేను నిర్వహిస్తుంది. ఇంటింటి సర్వేతో ఒకవైపు స్వయం సహాయక సంఘాల మహిళల ఆదాయాలను అంచనా వేయడంతో పాటు మరోవైపు వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి చేపట్టాల్సిన చర్యలపైన ప్రత్యేక దృష్టి సారించేందుకు ప్రభుత్వం ఈ దిశగా వడివడిగా అడుగులేస్తుంది. జిల్లాలో 45,000కు పైగా స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. వీటిలో 4,50,000కు పైగా సభ్యులు ఉన్నారు. చాలా సంఘాలు దశాబ్దానికి పూర్వమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాలు గతంలో కేవలం పొదుపు చేసుకోవటం, చిన్నపాటి రుణాలు తీసుకోవడం చేస్తూ వచ్చాయి. తీసుకున్న రుణాలను ఇంటి అవసరాలకు వినియోగించుకోవటం, ఇతర అవసరాలకు వినియోగించుకొని
కాలం వెల్లదీశారు. అయితే ఇలా ఎంతకాలం రుణాలు ఇచ్చినా మహిళ ఆర్థిక స్వావలంబన సాధించే పరిస్థితి కనిపించడం లేదు. చాలా కుటుంబాల్లో ఆర్థిక పరిస్థితి అలానే ఉంది. జీవన ప్రమాణాలు పెరిగిన సందర్భం లేకపోవడం జరుగుతుంది. దీంతో కూటమి ప్రభుత్వం ప్రతి మహిళను లక్ష్యానికి మించి ఆదాయం ఉండేలా చేయాలనే ఆలోచనతో ముందుకు సాగుతుంది. రాష్ట్రంలోనే ఎన్డీఏ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధిని ప్రోత్సహించడానికి, పేదరికాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆదాయ ప్రొఫైల్ సర్వే నిర్వహిస్తుంది. విఓఏలతో ఇంటింటికి వెళ్లి సభ్యుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ప్రతి మహిళ వ్యక్తిగత జీవన విధానం, కుటుంబ అవసరం వంటి వివరాలు సేకరిస్తున్నారు. ₹1,00,000 ఆదాయం ఉన్న కుటుంబాలను గుర్తించి వారికి జీవనోపాధులు కల్పించి ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనే దిశగా సర్వే నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన సర్వేలో ఇప్పటికే 70% సర్వే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక వివరాలు తెలుసుకునేందుకు ఆదాయ ప్రొఫైల్ సర్వేని నిర్వహిస్తున్నామని డిఆర్డీఏ పీడీ వసుంధర తెలిపారు. ప్రతి కుటుంబ ఆదాయ వివరాలు ప్రత్యేక యాప్లో నమోదు చేయడం జరుగుతుందన్నారు. పొదుపు సంఘాల్లోకి చేరక ముందు ఆదాయ వనరులు ఎలా ఉన్నాయి, సంఘంలో చేరిన తరువాత ఆదాయ వనరులు సేకరించడం జరుగుతుంది. ₹1,00,000 ఆదాయం ఉన్న పొటెన్షియల్ లఖ్పత్ దీదీలకు ప్రభుత్వ పథకాలు అందజేసి ప్రతి మహిళను లక్షాధికారిని చేయాలనేదే ప్రభుత్వ ఉద్దేశమని పీడీ తెలిపారు. ఎస్హెచ్జి సభ్యుల ఇన్కమ్ ప్రొఫైల్ సర్వే జరుగుతుంది ఇప్పుడు. సో మన జిల్లాలో మొత్తము 45,444 గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపుల్లో 4,57,722 మంది ఉన్నారు. సో వీళ్ళందరికీ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి సభ్యురాలు వివరాలు తీసుకుంటున్నారు. ఆ కుటుంబంలో ఎస్హెచ్జి ఉమెన్ వాళ్ళ యాక్టివిటీ ఏంటి, ఏం చేస్తున్నారు వాళ్ళు అనే విషయం సేకరిస్తున్నారు. దాంతోపాటు వాళ్ళ ఆదాయం, సభ్యురాల ఆదాయము, అదేవిధంగా కుటుంబ సభ్యుల ఆదాయము, ఇవన్నీ కూడా తీసుకోవటం, సేకరించడం జరుగుతుంది. విఓఏలు సర్వే చేస్తున్నారు. సో ఈ సర్వే ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి అనే విషయం తెలుసుకోవడం కోసము, ప్లస్ ఎనాలసిస్, వాళ్ళు ప్రీవియస్గా పొదుపులోకి రాకముందు దానికి ఇప్పుడు పొదుపులోకి వచ్చిన తర్వాత ఏ విధంగా డెవలప్ అయ్యారు అనేది ఎనాలసిస్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా లఖ్పత్ దీదీల ఇన్ఫర్మేషన్ కూడా ఈ సర్వేలో తీసుకోవటం జరుగుతుంది. సంవత్సరానికి ఎవరికైతే ₹1,00,000 ఆదాయం ఉంటుందో వాళ్ళను పొటెన్షియల్ లఖ్పత్ దీదీలుగా గుర్తించడం జరిగింది. సో వాళ్ళను కూడా ఈ సర్వేలో వాళ్ళను కూడా నమోదు చేయడం జరుగుతుంది. అదేవిధంగా లక్షాధికారులు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఈ సర్వేలో గుర్తించడం జరుగుతుంది. సో ఈ గ్రూప్లో చేరిన తర్వాత రకరకాల స్కీమ్స్ అన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళు లక్షాధికారులుగా తయారయ్యారు. ఇంకా ఎవరైతే పొటెన్షియల్ లఖ్పత్ దీదీ అంటే ₹1,00,000 కంటే లోపు ఆదాయం ఉన్నారో వాళ్లకు అన్ని స్కీమ్స్ కూడా ఇంటిగ్రేట్ చేసి వాళ్లకు ఉపయోగపడేటట్లు చేసి వాళ్ళని కూడా లక్షాధికారులుగా తయారు చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి డిజిటల్ అజీవిక రిజిస్ట్రేషన్ అని ఒక సర్వే లాగా జరుగుతుంది. దాంట్లో వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాము. వాళ్ళ ఇన్కమ్ ఎంత, ఇన్కమ్ స్టేటస్ అనేది సేకరించడం జరుగుతుంది. రాష్ట్రంలోని పలు జిల్లాలలో కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు చోరీలకు పాల్పడిన 2 నిందితులను అరెస్టు చేసినట్లు చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. గత నెల 25వ తేదీన రాత్రి అద్దంకిపట్నంలోని పోతురాజు గండి వద్ద ఉన్న శ్రీరామ్ ఏజెన్సీలో షట్టర్లు పగలగొట్టి సుమారు 15.35 లక్షల అపహరణకు గురి కావడంతో సవాలుగా తీసుకున్న పోలీసులు ఎస్పీ ఆదేశాల మేరకు బృందాలుగా ఏర్పడి 2 అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు సాయి సూర్యతేజ అంకపాలెం గ్రామం, ఆత్రేయపురం మండలం, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఇతనిపై సుమారు 20 కేసులు ఉన్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి 2 కార్లు, 2 టీవీలు, 4 ఫోన్లు, హోమ్ థియేటర్, 12,25,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను కోర్టుకు హాజరుపరచనున్నట్లు డీఎస్పీ మహమ్మద్ మోయిన్ తెలిపారు. మీడియా సమావేశంలో సిఐపి కృష్ణయ్య, ఎస్ఐ కమలాకర్, ఖాదర్ బాసా, ఎస్కే రఫీ, వినోద్, ఇతర సిబ్బందిని ఎస్పీ తుషార్ దూడి అభినందించారు. 25/11/2024 అంటే పోయిన నెల 25వ తేదీన మన పోతురాజు గండి దగ్గర శ్రీరామ్ ఏజెన్సీస్ ఆ షాపులో రాత్రి షట్టర్ బలవంతంగా షట్టర్ పగలగొట్టి దొంగతనం చేయడం జరిగింది. దాంట్లో సుమారు 15,35,000 అఫెన్స్ జరిగింది. మొత్తం క్యాష్ రూపంలో జరిగింది. దాని మీద ఆ కేసు దర్యాప్తులో భాగంగా అంటే 15,35,000 కాబట్టి పెద్ద అమౌంట్, గ్రేవ్ కేసు కాబట్టి
జిల్లా ఎస్పీ బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి గారి ఆదేశాల మేరకు మనం క్రైమ్ టీమ్ ఏర్పాటు చేయడం జరిగింది, టీమ్స్గా ఏర్పాటు చేయడం జరిగింది ఆ కేసు డిటెక్ట్ చేయడం కోసం. అందులో భాగంగా సిసిఎస్ డిఎస్పీ గారు జగదీష్ నాయక్ గారు, అట్లాగే చీరాల సబ్ డివిజన్ పరిధిలో సిఐలు ఎస్ఐలు టీములుగా వేసుకొని ఆ కేసుని ప్రెస్టేజ్గా తీసుకొని డిటెక్ట్ చేయడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు అంటే 3వ తేదీన ఈ నెల 3వ తేదీన ఈరోజు ఆ కేసులో ముద్దాయిలైన కారుటూరి సాయి సూర్య తేజ, అలాగే బెల్లంకొండ విజయకృష్ణ అనే వాళ్లను మన అద్దంకి సిఐ గారైన కృష్ణయ్య మరియు అతని సిబ్బంది ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో పొంగపాడు క్రాస్ రోడ్డు వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. ఆ అరెస్ట్ చేసి వాళ్ళని ఇంట్రాగేషన్ చేసిన సమయంలో వాళ్ళు మన అద్దంకిలో జరిగిన శ్రీరామ్ ఏజెన్సీలో జరిగిన దొంగతనంతో పాటు ఇంకా 7 దొంగతనాలను అంగీకరించడం జరిగింది. ఈ కేసులో భాగంగా అద్దంకి పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులో అతను 15 లక్షల రూపాయలు తీసుకొని దాంతో అతని దగ్గర మనం 12,25,000 రూపాయలు, అదేవిధంగా అతను ఆ డబ్బుతో దొంగిలించిన డబ్బుతో కొనుక్కున్న టీవీని, అట్లాగే సోనీ సౌండ్ బాక్స్ని, అట్లాగే ఈ 4 సెల్ ఫోన్స్ని సుమారు ఆ కేసు వరకు అంటే అద్దంకి పోలీస్ స్టేషన్లో జరిగిన కేసుకు సంబంధించి 13,37,000 రూపాయల విలువైన సొత్తును రికవరీ చేయడం జరిగింది. అట్లాగే కోవూరు పోలీస్ స్టేషన్లో జరిగిన దొంగతనానికి సంబంధించి కారు దొంగతనం, అది ఆల్టో కారు, దానిని రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో జరిగిన స్విఫ్ట్ డిజైర్ కారుని కూడా మనం రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వినుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక షాపులో ఇంజిన్ ఆయిల్ బాటిల్స్ 7 లీటర్ల బాటిల్స్ని రికవరీ చేశారు. అట్లాగే పొదిలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక దొంగతనానికి సంబంధించి ఒక సోనీ టీవీని రికవరీ చేయడం జరిగింది. అట్లాగే పర్చూరులో 2, దర్గామిట్ట నెల్లూరు జిల్లా దర్గామిట్టలో జరిగిన అఫెన్స్కి సంబంధించి కొంత సొత్తుని రికవరీ చేయడం జరిగింది. అంటే మొత్తం సుమారు 18,14,000 రూపాయల విలువ చేసే సొత్తుని ఆ ముద్దాయిల దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ ముద్దాయి అయిన కారుటూరి సాయి సూర్యతేజ తన అజరామరమైన గాత్రంతో తెలుగు పాటను సుసంపన్నం చేసిన గాన గంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు అని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. పద్మశ్రీ ఘంటసాల ఎస్వి రంగారావు సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో ఘంటసాల 102వ జయంతి సందర్భంగా సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి కళాకారులు, గాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సంస్థ నిర్వాహకులు ఆకుల శ్రీనివాసరావు, వి కనకారావు ఆధ్వర్యంలో జరిగిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న పొన్నూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 3,000కు పైగా గీతాలను ఆలపించడమే కాకుండా భగవద్గీతలోని శ్లోకాలను ఆలపించి చిరకీర్తిని పొందారన్నారు. కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించడమే కాకుండా తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన సంగీత విద్వాంసులుగా నియమించడం జరిగిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో 18 నెలలు జైలు జీవితాన్ని అనుభవించి స్వాతంత్ర సమరయోధునిగా కీర్తి గడించారన్నారు. కార్యక్రమంలో గాయకులు పెండ్యాల సాయి మాస్టర్, ఎన్నూరు నాగేశ్వరరావు, ఐ మురళీకృష్ణ, చెల్లా నాగేశ్వరరావు, ఊరుగంటి ప్రసాద్, యు కోటేశ్వరరావు, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఎస్విఆర్ ఘంటసాల సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో కనకారావు గారు, మన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఘంటసాల మాస్టర్ గారు అంటే తెలుగు చిత్రసీమకు ఎనలేని కీర్తిని తీసుకొచ్చినటువంటి మహాగాయకుడు ఆయన.
ఆయన లేకపోతే మనం అతిశయోక్తి కాదు. కానీ ఏఎన్ఆర్ గారికి కానీ ఎన్టీఆర్ గారికి కానీ ఒక అపూర్వమైనటువంటి నటన కౌశలాన్ని తీసుకొచ్చి వారికి కూడా కీర్తిని తీసుకొచ్చినటువంటి దాంట్లో భాగస్వామి ఘంటసాల మాస్టర్ గారు. భారతదేశంలో ఒక్క గాయకుడికి మాత్రమే 50 చోట్ల విగ్రహాలు ఏర్పాటు చేసి దేవాలయాలు కూడా కట్టారంటే ఘంటసాల మాస్టర్ గారు నిజంగా ఆయన గానగంధర్వుడని మనం చెప్పక తప్పదు. ఒంగోలు అంటే ఆయనకి ప్రాణమో, ఆయనంటే ఒంగోలులో ఉన్నటువంటి కళాకారులకు ప్రాణం మనమైతే తెలియదు. కానీ ప్రతి వారం కూడా 40,000 50,000 రూపాయలు ఖర్చు పెట్టి ప్రతి వారం కూడా ఘంటసాల మాస్టర్ గారి ఆరాధనా మహోత్సవాలు ఒంగోలులో జరుగుతున్నాయంటే ఇక్కడ ఒంగోలులో ఉన్నటువంటి కళాకారులందరినీ కూడా మనం అభినందించక తప్పదు. గానగంధర్వుడు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భం పురస్కరించుకుని ఆయనకి పుష్పాభిషేకం సమర్పించి ఏదో నాకు తోచిన సహాయార్థంగా 10 మందికి అన్నదానం వస్త్రదానం చేశాను. అందుకని ఆ ఘంటసాల గారికి మనసు ఇదిగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా రత్తయ్య గారే ఈ కార్యక్రమాన్ని ముందుండి ఘనంగా నడిపించేవారు. వారు చూపిన మార్గంలోనే మేము ఈరోజు మా శక్తి మేర కనకారావు కానీ మేము కూడా కమిటీ సభ్యులమే, దాంట్లో నేను అధ్యక్షుడిని, ఆయన ఆర్గనైజర్ నంబరు. వారు చూపించిన మార్గంలోనే ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. అమరహే ఘంటసాల, అమరహే ఘంటసాల, అమరహే ఘంటసాల. ఈరోజు ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఇంతమంది ఇక్కడ ఈ వేదికల మీద కార్యక్రమాలు చేస్తూ ప్రత్యేకంగా ఈ జయంతి కానివ్వండి, వర్ధంతికి కానివ్వండి, మరి ఇక్కడ పూలాభిషేకాలు జరిగినాయి, పాలాభిషేకాలు జరిగినాయి. కళాకారులందరూ కలిసి ఇక్కడ అందరూ కలిసి ఆయన జయంతి సందర్భంగా ఈరోజు ఇంత ఆనందంగా జరుపుకున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి కోసం విగ్రహదాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి గారు, అలాగే దాని గ్రానైట్ కానివ్వండి, ఏదైనా మిగతా ఖర్చులు కానివ్వండి సిద్ధ వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళు ఇద్దరు ఆ తర్వాత ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజుల్లో ఇస్మాయిల్ గారు, ఏఆర్ లయ గారు. గ్రామ వార్డు సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు ఇక రోజు 2 సార్లు ముఖ హాజరు వేయాల్సిందే. ఆ మేరకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 2వ తేదీ నుంచి అమలు చేసింది. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువ మంది విధులకు ఎప్పుడు వస్తున్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. గతంలో వాలంటీర్లను ఏర్పాటు చేయడంతో వారి ద్వారానే సచివాలయ ఉద్యోగులు పనిచేస్తూ కాలం వెళ్లబుచ్చారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థపై దృష్టి సారించింది. ప్రజాప్రతినిధులు, అధికారులు తనిఖీలకు వెళ్లిన సమయంలో ఆయా గ్రామ వార్డు సచివాలయాల్లో ఉద్యోగులు ఉండటం లేదు. ఈ విషయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే గ్రామంలో లేదా వార్డులో పరిశీలనకు వెళ్లారు, మండల కేంద్రానికి వెళ్లారు అంటూ రకరకాల కారణాలు చెప్పి తప్పించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ ఉద్యోగుల ద్వారా సామాజిక పెన్షన్లు పంపిణీతో పాటు ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల అమలు, పలు రకాల విధులను కేటాయించింది. వాటితో పాటు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం పూట ఇతర ఉద్యోగుల తరహాలో ముఖ హాజరు తప్పనిసరి చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సచివాలయాల్లో ఇష్టారీతిన వ్యవహరించిన ఉద్యోగులు తాజా ఉత్తర్వులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాధారణంగా ఒక పూట ముఖ హాజరు వేసి సాయంత్రం ఇంటికి వెళ్లే సమయంలో మరొకసారి హాజరు వేయాల్సి ఉంది. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం ఉదయం 10:30 లోపు, సాయంత్రం 5 గంటలకు తప్పనిసరిగా ముఖ హాజరు వేస్తేనే ఆ రోజు విధుల్లో ఉన్నట్లు లెక్క. ఒక పూట వేయకపోయినా ఆ రోజు సెలవు కింద పరిగణిస్తారు. ఈ ముఖ హాజరు కూడా ఆ సచివాలయ పరిధిలోని 500 మీటర్ల లోపే వేయాల్సి ఉంది. ఎక్కడో కూర్చొని హాజరు వేయాలనుకుంటే ఇక కుదరదు. జిల్లాలో ఉన్న 712 సచివాలయాల్లో 6,300 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్కో సచివాలయంలో సరాసరిన 10 విభాగాల ఉద్యోగులు ఉన్నారు. వారందరూ ఇప్పుడు తప్పనిసరిగా ముఖ హాజరు వేయాల్సి ఉంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పనిచేయాల్సిన సచివాలయాల్లో కొన్ని విభాగాల ఉద్యోగులు ఇప్పటి వరకు విధులకు ఎప్పుడు హాజరవుతారో కూడా తెలియదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సచివాలయ ఉద్యోగస్తులందరూ కూడా ఈ నెల 1వ తేదీ నుంచి ఇన్, అవుట్ 2 కూడా అటెండెన్స్ వేయాలి. మా సచివాలయానికి సంబంధించి మేము ఇన్ 10:30 లోపు మా స్టాఫ్ అందరూ కూడా ఇన్ అటెండెన్స్ వేస్తున్నారు. అదేవిధంగా సాయంత్రం 5 తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా అవుట్ అటెండెన్స్ వేయటం జరుగుతుంది. ఇది GSWS వారి ఆదేశాల ప్రకారంగా
అందరూ సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ఈ విధంగా అటెండెన్స్ వేయాలి. సర్వర్ ఇష్యూస్ అనేవి ఏమీ లేవు. 5 నిమిషాలు 10 నిమిషాలు ఎప్పుడన్నా ఇష్యూ ఉంటుంది, అది కూడా ఎమ్మటే క్లారిఫై అయిపోతుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారము సచివాలయ ఉద్యోగస్తులందరూ రోజుకి 2 పూట్ల అటెండెన్స్ వేయడం అనేటువంటిది కంపల్సరీ అన్నమాట. అంటే ఉదయం 10:30 లోపు ఇన్ టైం అనేటువంటిది వేయాలి, సాయంత్రం 5 గంటల తర్వాత అవుట్ టైం అనేటువంటిది వేయడం జరుగుతుంది. మా సచివాలయ సిబ్బంది అందరూ కూడా ప్రభుత్వ ఆదేశాల ప్రకారము ఈ సూచనలు పాటిస్తూ ఇన్ టైం అవుట్ టైం 2 నమోదు చేస్తున్నారు అటెండెన్స్లో. ఎవరైనా సార్ ఫీల్డ్ ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఆఫీస్కి వచ్చి ఇన్ టైం అటెండెన్స్ వేసి వాళ్ళకి ఏదైనా బయట మాత్రం ఫీల్డ్లో పని కానీ ఉండేట్లయితే మూవ్మెంట్ రిజిస్టర్లో వారి యొక్క విధిని ఏంటో పేర్కొంటూ అటెండెన్స్ వేసి మూవ్మెంట్ రిజిస్టర్ సంతకం పెట్టి అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీ గారికి విషయం చెప్పి బయటికి వెళ్ళవలసి పోయి వాళ్ళ కార్యక్రమాన్ని చూసుకొని వచ్చి మళ్ళీ మూవ్మెంట్ను క్లోజ్ చేయవలసి ఉంటుంది. నేను విజయనగర్ కాలనీలో ఎడ్యుకేషన్ సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. సచివాలయ ఉద్యోగులందరికీ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం నేను 10:30 లోపల అటెండెన్స్ వేస్తున్నాను, అలాగే 5 తర్వాత అటెండెన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ప్రజెంట్ సర్వేస్ ఎక్కువ ఉండడం ద్వారా మూమెంట్ రిజిస్టర్లో ఎంటర్ చేసి అడ్మిన్ గారికి ఇన్ఫామ్ చేసి ఫీల్డ్కి వెళ్ళడం జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఈ విధంగా ప్రజలకి వాళ్ళ డేటాను కలెక్ట్ చేసి సర్వేను కంప్లీట్ చేయడానికి మేము వర్క్ చేస్తూ ఉన్నాం. జియో ట్యాగింగ్ సర్వే రీసెంట్లీ నవంబర్ 30 వరకు జరిగింది. ఈ క్లస్టర్లో ఈ ఏరియాలో ప్రజలు ఉన్నారా లేదా, వాళ్ళు ఎక్కడ నివసిస్తున్నారు, ఇన్ కేస్ మైగ్రేషన్ కనుక లేకపోతే జాబ్ ట్రాన్స్ఫర్స్ ఆ విధంగా ఎవరన్నా వెళ్ళుంటే వాళ్ళని అక్కడ మ్యాప్ చేసుకోమని, ఇక్కడున్న ప్రజలు ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే న్యూ హౌసెస్ జియో ట్యాగింగ్ చేసుకోమని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారము ఇక్కడున్న ముందు కుటుంబాలను గుర్తించి వాళ్ళని జియో ట్యాగింగ్ చేసుకుంటే నెక్స్ట్ స్కీమ్స్ రావడానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఆ సర్వేని కంప్లీట్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అద్దంకి బస్టాండ్లోని కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా అజాత శత్రువుగా పేరుగాంచిన కొణిజేటి రోసయ్య సేవలు చిరస్మరణీయమని నాయకులు కొనియాడారు. ఆర్యవైశ్య కులంలో జన్మించిన గొప్ప మేధావి రాజనీతిజ్ఞుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతిని ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ కోట హనుమంతరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పల్లపోతు వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుతోట శ్రీనివాసులు, ఆర్గనైజింగ్ సెక్రటరీ మువ్వల శ్రీనివాసులు, బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ అధ్యక్షులు తాత చెంచయ్య గుప్తా, సెక్రటరీ కొప్పరావు సురేష్, ఆర్యవైశ్య మండల కార్యదర్శి పబ్బిశెట్టి భాస్కర్, పబ్బిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ కొణిజేటి రోసయ్య గారి 3వ వర్ధంతి సందర్భంగా బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ పరిసరాల్లో ఉన్న శ్రీ కొణిజేటి రోసయ్య విగ్రహానికి ఆర్యవైశ్య సంఘం ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘము మరియు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున ఘనంగా నివాళులు ఏర్పాటు కార్యక్రమం ఏర్పాటు చేశామండి. క్రమశిక్షణగా మారిపోయి రోసయ్య గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 2009-2010 సంవత్సరంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. 2011 నుంచి 2016 దాకా తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. మధ్యలో 2014లో కర్ణాటక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు. రాజకీయాలకి నిలువెత్తు మనిషి ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తి కొణిజేటి రోసయ్య గారు. ఆయనకి ఎవరైనా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా ప్రతి ఒక్కరూ ఆయన గౌరవించి ఆయన మాటకు విలువిచ్చి నడిచేవారు. కాబట్టి ఆయన సేవలను ఈరోజు మేము కొనియాడుతూ ఆర్యవైశ్య సంఘం తరఫున బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ తరఫున వారి విగ్రహం దగ్గర ఘనంగా నివాళులర్పించాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా అలాగే తమిళనాడు మాజీ గవర్నర్గా ఆయన అందించిన సేవల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. అలాగే మా ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎప్పటికీ ఆయన సేవల్ని ఆయన కృషిని మర్చిపోమని ఆయనకి ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజుని వర్ధంతిని కూడా ఘనంగా జిల్లా సంఘం ఆధ్వర్యంలో అలాగే మండల సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని చెప్తూ మా ఆర్యవైశ్యులందరూ కూడా ఐక్యంగా ఉండి అలాంటి రాష్ట్ర నాయకుల్ని
ముందుకి నడిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆర్యవైశ్యుడి మీద ఉందని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఈరోజు మనము రాజకీయాలు చూస్తుంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి తప్పనిసరి పరిస్థితుల్లో మారుతున్నారు, కానీ పార్టీలు మారుతున్నారు. కానీ కొంజేటి రోసయ్య గారు ఆయన రాజకీయంలో నుంచి రాజకీయ జీవితంలో ప్రవేశించిన కాడి నుంచి చనిపోయేంత వరకు ఒకే ఒక పార్టీలో ఉన్నారు. ఆయన పంచకట్టు కానీ అంటే పెద్ద తరహా పాత తరానికి సంబంధించిన వ్యక్తిగా పంచకట్టు, నిలువెత్తు రూపము, మంచి మనసు కలిగిన వ్యక్తి మా ఆర్యవైశ్యులందరికీ ఒక దిశానిర్దేశంలాగా మహాసభ ఏర్పడటానికి, ఆర్యవైశ్యుల్లో ఐక్యత పెంపొందటానికి మహాసభను ఏర్పరిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించడము. ఒంగోలు అద్దంకి బస్టాండ్లో ఓ సెంటర్లో ఓ హోటల్లో దొంగతనం చోటు చేసుకుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత హోటల్ వెనుక భాగం నుండి గోడ దూకి వచ్చి దొంగతనానికి పాల్పడ్డాడు. సిబ్బంది జీతాల కోసం ఉంచిన దాదాపు 3.5 లక్షలకు పైగా నగదు దొంగిలించినట్లు గుర్తించారు. దొంగతనం విషయం తెలుసుకున్న 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు స్పెషల్ టీం బృందంతో దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీం ఎస్ఐ శరత్ ఆధ్వర్యంలో దొంగతనం జరిగిన ప్రాంతంలో వేలిముద్రలు సేకరించారు. సీసీ ఫుటేజ్ ద్వారా నిందితులు ఎవరనేది గుర్తిస్తామని సిఐ మేడా శ్రీనివాసరావు పేర్కొన్నారు. రాత్రి నేను 12:30 దాకా ఇక్కడే ఉన్నా. మొత్తం అవి ఇవాళ పేమెంట్లు ఇవ్వాలా, మొత్తం వెండర్స్కి అవి మన వర్కర్స్కి పేమెంట్లు ఇవ్వాలి. అందుకని చెప్పి కాసిన డబ్బులు ఉంటాయి, అవి తీసుకొచ్చి దాంట్లో పెట్టినాం. దగ్గర 3+ ఉంటాయి, 3 లక్షల పైన ఉంటాయి. అవి తీసుకొచ్చి పెట్టినాం. తర్వాత పొద్దున్నే నేను వచ్చాను, బయటనే కిచెన్లో అవి పని చూసుకుంటున్నాను. లోన్కి వస్తే మా వాళ్ళు క్లీన్ చేసేవాళ్ళు ఉన్నారు. ఏంది బీరువా తీసుకుందంటే, ఏమో సార్ మీరేమో తీసి పెట్టినారేమో అని చెప్పి వాళ్ళు చెప్పారు. అది చూస్తేనేమో లోన్ ఏమో మొత్తం, తర్వాత ఏంద్రబాబు బీరువా ఓపెన్ ఉందని చెప్పి మొత్తం ఓపెన్ చేసి చూస్తేనేమో దాంట్లో డబ్బులు లేవు. క్యాషు ఉన్న హ్యాండ్ క్యాషు, మేము పెట్టిన డబ్బులు, తర్వాత చేంజ్ దగ్గర చాలా తెచ్చిపెట్టినాం. అంటే మాకు డైలీ చేంజ్ కావాలి కదా, తెచ్చిపెట్టినాం. అవి కూడా లేవు, చేంజ్ కూడా లేవు దాంట్లో. మొత్తం చూసి తర్వాత ఇలా ఏమైందని చెప్పి తర్వాత ఫోన్లు చేసుకొని సార్ వాళ్ళని పిలిపించి అది ఇచ్చేసింది. అది అయింది. మొత్తం స్టాఫ్ మొత్తం ఉన్నారా? స్టాఫ్ మొత్తం ఉన్నారు, మొత్తం మన వాళ్ళంతా ఉన్నారు. వాచ్మెన్ కూడా బయటే కూర్చొని ఉన్నాడు. దాటుకొని వచ్చి అతను బ్యాక్ నుంచి వచ్చాడు, వాచ్మెన్ ఎదురుగా ఉన్నాడు. వచ్చాడు, అది ఉన్నాయి దాంట్లో పడ్డాడు, కెమెరాల్లో వచ్చున్నాడు. అది చూస్తున్నాం. చూసిన తర్వాత సార్ వాళ్ళు చూస్తారు కదా ఇప్పుడు ఎవరో అనేది ఏంటి అని. అద్దంకి బస్ స్టాండ్లో ఉన్నటువంటి బిలాల్ ఓనర్ అయినటువంటి లియాఖత్ గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. సార్, మా హోటల్లో రాత్రి గుర్తు తెలియనటువంటి వ్యక్తులు ప్రవేశించేసి కొంత క్యాష్ తీసుకెళ్లారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఫోన్ చేయడంతో వెంటనే మా యొక్క దగ్గర ఉన్నటువంటి స్పెషల్ టీముని ప్లస్ సిసిఎస్ వాళ్ళ హెల్ప్, ఫింగర్ ప్రింట్ వాళ్ళ హెల్ప్ తీసుకొని ఇక్కడ సీన్కి వచ్చేసేసి సీన్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకున్నాం. ఇప్పుడు ఫింగర్ ప్రింట్ వాళ్ళు వాటిని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. కొన్ని ఫింగర్ ప్రింట్స్ వచ్చినాయి. తర్వాత మేము అబ్జర్వ్ చేసిన సీసీ కెమెరాల బట్టి ఈ యొక్క అఫెన్స్ రాత్రి సుమారు 2:25 తర్వాత నుంచి జరిగిందని చెప్పేసి మా దగ్గర ఉన్న క్లూ. అందువల్ల త్వరలోనే
దొంగ ఎవరనేది తెలుసుకొని అతను ట్రేస్ చేస్తాం. సుమారు వాళ్ళు ఇంకా అమౌంట్ కౌంట్ చేయలేదు, చేసిన తర్వాత చెప్తా ఉన్నారు. ఇంకా ఫింగర్ ప్రింట్స్ అవి కలెక్షన్స్లో ఉన్నాయి కాబట్టి సీన్ డిస్టర్బ్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఉన్నాం. ఒంగోలు సెయింట్ తెరిసా 50వ గోల్డెన్ జూబ్లీ మహోత్సవాలు అత్యంత ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా హాజరైన నెల్లూరు మేత్రాసనం బిషప్ ఎండి ప్రకాశం వాక్య సందేశం అందించారు. 50 ఏళ్ల సెయింట్ తెరిసా చర్చి చరిత్రలో సేవ చేసిన ఎంతోమంది దైవ సేవకులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు వచ్చిన విచారణ గురువు ఎండి ప్రకాశం జోసెఫ్ మనిలతో పాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సంఘ కాపరులకు ఘనంగా స్వాగతం పలికారు. మన సెయింట్ జేవియర్ స్థాపించబడినటువంటి మన ప్రాథమిక వారి యొక్క ప్రార్థన ద్వారా ఇందులో మరణించినటువంటి హరితేజ వరప్రసాదులను గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను తిలకించేందుకు నగరంలోని క్రైస్తవులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దేవుని చిత్తానుసారం 50 ఏళ్ల చరిత్ర కలిగిన సెయింట్ తెరిసా చర్చి ప్రతిష్టకు పాటుపడిన ఎంతో మందికి ఆయన ప్రార్థన ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని సేవకు పరితపించేవారు ఉండటం వల్లే 50 ఏళ్లు పూర్తి చేసుకోవడం గర్వకారణం అన్నారు. ఈ మహాపుణ్య కార్యక్రమంలో పాల్గొన్న అందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడన్నారు. కార్యక్రమానికి చర్చి ఫాదర్ అల్ఫోన్షా అధ్యక్షత వహించారు. సెయింట్ తెరిసా చర్చి కౌన్సిల్ మెంబర్ మేము రమేష్ ఆధ్వర్యంలో చర్చి కోయర్ బృందం సిస్టర్ జయశీల దేవమణి తదితరులు క్రీస్తు గీతాలు ఆలపించారు. అనంతరం విచారణ గురువులు ఎండి ప్రకాశం జోసెఫ్ మనిలను ఘనంగా సత్కరించారు. అనంతరం గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలకు విచ్చేసిన క్రైస్తవులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ ఈ యొక్క కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పించుకుంటున్నాం. ఈ యొక్క 50 సంవత్సరాల స్వర్ణోత్సవాన్ని మనం ఘనంగా కొనియాడుతూ ఉన్నాం. మరి ఇదంతా దేవునికి మహిమ కలిగించే విధంగా నిర్వహించటంలో పాప సంకీర్తన జపం చెప్పుకున్నాం. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, సకల దూతలను క్రీస్తువా దయచూపండి, ప్రభువా దయచూపండి. మన యొక్క ఛానల్స్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ, దీనికి నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునందు శుభాకాంక్షలు. ఒంగోలులో ఈ సెయింట్ జేవియర్ మరి ప్యారిష్ అన్నది ఈ చర్చి, ఇక్కడ ఉన్నటువంటి చర్చి నిర్మించబడి దేవునికి ప్రతిష్ఠించబడి 50 సంవత్సరాలు నిండి ఉన్నది. కాబట్టి ఈ 50 సంవత్సరాల వార్షికోత్సవాన్ని గోల్డెన్ జూబిలీగా స్వర్ణోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు. గొల్లపల్లి అల్ఫోన్స్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క స్వర్ణోత్సవాలు నిర్వహించబడుతున్నాయి. ఇందుకు గాను ఇప్పుడు మేము పూజా ప్రార్థనలు ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ యొక్క పూజలో ఆరాధనలో మన యొక్క దేశం కోసం, మన ప్రజలందరి కోసం, మన దేశ పాలకుల కోసం, మన తెలుగు రాష్ట్రాల కోసం కూడా ప్రార్థించడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆలయాన్ని గొప్ప భక్తులు అయినటువంటి విశ్వాసి అయినటువంటి పునీత ఫ్రాన్సిస్ సెవరి వారి పేరిట అంకితం చేయబడింది. ఆలయం యొక్క మరి గోల్డెన్ జూబిలీ జరుపుకోవడం చాలా సంతోషం. మన యొక్క ఒంగోలు పట్టణానికి, ప్రకాశం జిల్లాకు, మన రాష్ట్రానికి, మన దేశానికి ఇదంతా కూడా ఒక దీవెనగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలని అందరూ మన హిందూ ముస్లిం సహోదరులు ఇతర క్రైస్తవ ప్రతి ఒక్కరికి ఆ ప్రభు యొక్క దీవెనలు, ఆయన యొక్క సువార్త వెలుగులు లభించాలని చెప్పి మేమందరం కూడా మనసారా ప్రార్థిస్తాం. దేవుని యొక్క ఆశీస్సులు, పునీత ఫ్రాన్సిస్ సెవరి వారి యొక్క ప్రార్థనలు ఉండాలని నేను ఆశిస్తున్నాను. మీ అందరినీ
ఆశీర్వదించుదురుగాక దేవుడు. గాడ్ బ్లెస్. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. గెలిస్తే నీ బలం ఏంటో నీ ఆత్మీయులకు తెలుస్తుంది, ఓడితే నీ వాళ్ళు ఎవరో నీకు తెలుస్తుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.